89 కాలేజెస్లో సరైన ప్రమాణాలు పాటించట్లేదు. ఏవైతే గైడ్లైన్స్ ఉంటాయో ఆ గైడ్లైన్స్కి విరుద్ధంగా అక్కడ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ లోపాలైతే గుర్తించారు. సో మొత్తం బ్రాంచ్ తొలగించడం కానీ లేదు అంటే సీట్లు తగ్గించడం కానీ ఒక్కొక్క కాలేజ్కి ఒక్కొక్కలాగా పనిష్మెంట్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ మీరు చూసుకుంటే ఒక్కొక్క బ్రాంచ్కి 60 సీట్లు మాత్రమే, అంటే ఇంజనీరింగ్ గురించి మాట్లాడుతున్నాను, ఒక్కొక్క బ్రాంచ్కి 60 సీట్లు మాత్రమే ఉండాలి. సిఎస్సి లాంటి బ్రాంచెస్ అయితే 120 కూడా ఓకే, అంటే కాలేజ్ బట్టి ఓకేనా. దానికంటే ఎక్కువ చేయాల్సి వస్తే కనుక 2 క్లాస్ రూమ్స్కి కొంతమంది పర్మిషన్ ఇస్తుంటారు, అంటే కొన్ని కాలేజెస్కి మాత్రమే, అన్ని కాలేజెస్కి అలాంటి పర్మిషన్స్ ఇవ్వరండి. మ్యాక్సిమం సీట్ కెపాసిటీ వచ్చేసి 60 సీట్లు మాత్రమే. 60 సీట్ల కంటే ఎక్కువ సీట్స్ కనుక ఇచ్చిందనుకోండి కాలేజ్, తనిఖీల్లో కనుక అది బయటపడితే సీట్లు కూడా తగ్గిస్తారు, బ్రాంచ్ కూడా తీసే ప్రమాదం ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే అవ్వాల్సిన ఫిల్లింగ్, ఇప్పుడు 60 సీట్లు అన్నాను కదా, 60 సీట్లు కాకుండా 20 సీట్లు అయినాయి, లేదంటే 15 మందే విద్యార్థులు జాయిన్ అయ్యారు. సో నెక్స్ట్ ఇయర్ ఆ బ్రాంచ్ అక్కడ ఉండే అవకాశం లేదు, ఓకేనా. ఇంకొకటి ఏంటంటే కాలేజ్ కెపాసిటీ కూడా ఓకే, స్ట్రెంత్ కూడా ఫుల్ఫిల్ అవ్వలేదు, అలాంటి సందర్భంలో కాలేజ్కి పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది, ఓకేనా. రైట్, ఇక దీనివల్ల మొత్తం 1000 నుంచి 1200 వరకు సీట్లు తగ్గే అవకాశం ఉందని సమాచారం. అయితే తుది నిర్ణయం వర్సిటీ వైస్ ఛాన్సలర్ తీసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి ఇంకా వైస్ ఛాన్సలర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మనకి ఇంకా తెలియదు, చూద్దాం ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో. హైదరాబాద్ పరిధిలో మొత్తం ఎన్ని సీట్లు ఏ బ్రాంచెస్ తొలగిపోతున్నాయో ఏ కాలేజ్లో అనేది రిలీజ్ అయితే మళ్ళీ అప్డేట్ చేస్తాను.